వైసీపీ ప్రభుత్వంలో 1,47,00,000 కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతోంది. టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒకటైనా చెప్పగలరా? తుఫాన్ విషయంలో 22 లక్షల ఎకరాలు నష్టపోయినట్టు కేంద్రానికి లేఖ ఎలా ఇస్తారు? 2019లోనే చంద్రబాబుని జనం రిజెక్ట్ చేశారు. చంద్రబాబుని జనం చెత్తబొట్టులో వేశారు. హైదరాబాద్లో ఉంటే ఆస్తులు కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో భయం పట్టుకుంది కాబట్టి ఇన్ఛార్జీలను మార్పు చేస్తున్నారు, అందుకే 11 మందిని మార్చారని చంద్రబాబు కామెంట్ చేస్తున్నారు. అవును, మేము చూసాం నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అవి. ఈ జైల్లో 50-60 రోజులు ఎంతో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చాక తొలిసారి మీడియాతో మాట్లాడబోతున్నాడు అని వాళ్ళంతా నిన్న ఐ థింక్ మీకు ఇన్వైట్ పంపింది. ఆ తర్వాత అవి కూడా చూసిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే, ఇంకా ఎన్నికలు రాబోతున్నాయి కదా త్వరలో, దానికి సంబంధించి తన పార్టీ గురించి ప్రజలకు ఏం చేశారు, లేదా గతంలో ఏం చేశారు 14-19 మధ్య, లేదా ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్తాడేమో అని అనుకున్నాను. ఆయన చూస్తే మొత్తం నేను మొన్న చెప్పిందే, మేము ఏదైతే చేస్తున్నామో వాటిని రోజు పెట్టుకుని చూస్తున్నట్టున్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్ళు చేశారో ఇంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంటే నీకు తప్పు పట్టడానికి ఎక్కడా అవకాశం లేక నువ్వు 300 రోజులు పైగా హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తివి, నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం లేదు, గెస్ట్ లాగా వస్తావు, వచ్చా పైన తిరుగుతావు, తిరిగేసి నీ ఇష్టం వచ్చిన ఇవి పెట్టడం ఇంకోటి చేసి ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి దాంట్లోనే ఇంకా కొట్టుకుపోతున్నాడని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా అర్థమవుతుంది. ఒక్క మాటన్నా రెలవెంట్ది ఉందా ఆయన మాట్లాడిన దాంట్లో? స్టేట్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఇంకా 3 నెలల్లో వచ్చేస్తా, 3 నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు? లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపిక అంటారు. అసలు ప్రజామోదం నీకే లేదు. చంద్రబాబు నాయుడిని రిజెక్టెడ్ 19లోనే కొట్టేశారు. నిజంగా 14-19 మధ్య ఆయన ఒక మోతాదులో పనిచేసి ఉన్నా, ప్రజల గురించి ఆలోచించి ఉన్నా, ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నువ్వు చేయకపోగా రాచి రంపాన పెట్టావు, చీకట్లోకి దోసావు, స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు, చెత్తబుట్టలో వేశారు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు. అది ఆయనకు తెలుసు కాబట్టే ఎప్పుడు వచ్చినా అంటే హైదరాబాద్లో ఉంటే అక్కడ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, తన వాళ్ళ బినామీల ఆస్తులు ప్రొటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఉంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి రావాలని ప్రయత్నం చేయట్లా. అతను చేయట్లా, అతని కొడుకు చేయట్లా, అతని దత్తపుత్రుడు చేయట్లా. సో అక్కడుండి గెస్ట్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అనేది కూడా అక్కడ ఉండి అక్కడ కూర్చొని రాయిస్తున్నది రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ వాళ్ళు రాసినవన్నీ తెచ్చి ఇక్కడ పులి. ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దంట, ఈయన తీసుకొస్తారంట ప్రజలు. సరే పగటి కళలు అంటున్నాడా అనుకుంటే అది కూడా దాటిపోయినట్టున్నాడు. నాకు అనుమానం వస్తుంది ఈయన ధీమా. ఈయన మనం సినిమాల్లో చూస్తుంటాం, ఇంకా దెబ్బలు తిని అంతా అయిపోయినా కూడా ఆ విలన్ ఎన్నో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తూ అంటాడు, చేతబడులు చేస్తూ అంటాడు, ఇంకా ఏదో కుట్ర పని ఏం చేయొచ్చో చూస్తూ అంటారు. బహుశా అలాంటివి ఏమన్నా మొదలు పెట్టాడేమో. లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ కనకదుర్గమ్మ గుడిలో అక్కడ పోయి క్షుద్ర పూజలు చేయించినట్టున్నాడు, ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు, ఏదో తాంత్రిక పూజలు ఇవి చేస్తున్నట్టున్నారు. వాటి మీద నమ్మకంతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వద్దనుకుంటారు జనం? నిన్ను ఎందుకు కావాలనుకుంటున్నదానికి ఒక రీజన్ లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకోవడానికి కూడా ఎలాంటి రీజన్ లేదు. పైగా ఈయన ఉంటేనే మాకు ఇవన్నీ జరుగుతాయనే ధీమాతో ఉన్నారు కాబట్టి, జనం ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ పోయినా, పార్టీ ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అంత ప్రమాణంగా వస్తుంది.